నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. దశాబ్దాలుగా మన పొరుగు దేశం పాకిస్తాన్ ప్రవర్తన చూస్తుంటే ఆ ప్రశాంతత అన్న ముచ్చటే కనిపించదు. ఉగ్రవాదం, పేదరికం, ఆకలి కేకలు, ఇది నేడు పాకిస్తాన్ అసలు రూపం. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన మలుపు కనిపిస్తోంది. సరిహద్దుల్లో తుపాకులు గర్జిస్తున్న పాక్ సామాన్య ప్రజల మనసుల్లో మాత్రం భారత పట్ల ఒక తెలియని ఆకర్షణ, అభిమానం పెరుగుతుందా? మా దేశం కంటే ఇండియాలో భాగంగా ఉండటమే మేలేమో అనే ఆలోచన వారిలో మొదలైందా? అగ్రరాజు అమెరికా విడుదల చేసిన ఒక మ్యాప్ ఇప్పుడు పాక్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అసలేం జరుగుతోంది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. పాకిస్తాన్ అంటే మనకు గుర్తొచ్చేది ఆ దేశ పాలకుల ద్వేషం, అక్కడి ఆర్మీ కుతంత్రాలు, ఐఎస్ఐ వెన్నుపోటు రాజకీయాలు. భారత్ను ఎలాగైనా దెబ్బతీయాలని వారు నిరంతరం ప్లాన్లు వేస్తూనే ఉంటారు. కానీ కంచె అవతల ఉన్నవాడల్లా శత్రువు కాదు అన్నట్టు ఇప్పుడు పాకిస్తాన్ సామాన్య ప్రజల ఆలోచనలో పెను మార్పు కనిపిస్తోంది. యుద్ధాల కంటే అభివృద్ధి ముఖ్యమని, ద్వేషం కంటే శాంతి మేలని వారు బలంగా నమ్ముతున్నారు. దానికి నిదర్శనమే ఇప్పుడు అక్కడ సృష్టిస్తున్న ఒక సెన్సేషన్. భారత ప్రధాని నాయకత్వంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ దూసుకుపోతుంటే పాకిస్తాన్ మాత్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. భారత ప్రజాస్వామ్యం, ఇక్కడి శాంతియుత వాతావరణం చూసి పాక్ ప్రజలు ముచ్చట పడుతున్నారు. ఇరుగు పొరుగు బాగుంటేనే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అనే సత్యాన్ని అక్కడి జనం గ్రహిస్తున్నారు. పాలకుల కుట్రలు ఎలా ఉన్నా భారత అభివృద్ధి పథాన్ని చూసి వారు ఇక్కడి జీవన శైలిని ఇష్టపడుతున్నారు. ఇదే సమయంలో బాలీవుడ్ సినిమా దురంధర్ పాకిస్తాన్లో ఒక సంచలనంగా మారింది. భారత్ పట్ల, భారత సైన్యం పట్ల పాజిటివ్ కోణంలో సాగే ఈ సినిమాను పాక్ ప్రభుత్వం అక్కడి థియేటర్లో నిషేధించింది. అయితే అణచివేసే కొద్దీ ఆసక్తి పెరుగుతుంది అన్న చందంగా అక్కడి ప్రజలు థియేటర్లో చూడలేకపోయినా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. ఫలితంగా ప్రస్తుతం పాకిస్తాన్ ఓటీటీ ట్రేడింగ్ లో దురంధర్ నెంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది. పాక్ ఆర్మీ మరియు ఐఎస్ఐ భారత్ పై విషం చిమ్ముతున్న అక్కడి యువత మాత్రం భారతీయ సంస్కృతిని, సినిమాలను ఆదరిస్తోంది. నోటి మాట కంటే చేతల ప్రభావం ఎక్కువ అన్నట్టు భారత్ సాధిస్తున్న ప్రగతిని చూసి వారు ఆకర్షితులవుతున్నారు. తుపాకీ గుళ్ల కంటే టెక్నాలజీ గొప్పదని, ఉగ్రవాదం కంటే ఉపాధి ముఖ్యమని పాక్ పౌరులు గొంతెత్తుతున్నారు. అతిశయం లేని మాట ఆయుధంతో సమానం అన్నట్టు అమెరికా మాటల్లోనే కాదు, చేతల్లోనూ భారత్తో తన స్నేహాన్ని చాటుతోంది. భారత్తో మధ్యంతర ట్రేడ్ డీల్ కుదుర్చుకున్న వేళ అమెరికా ఒక సంచలన నిర్ణయంతో భారతీయుల మనసు గెలుచుకుంది. ఇటీవల యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక గ్రాఫిక్ ను పోస్ట్ చేసింది. అందులో ఉన్న భారతదేశ మ్యాప్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ విషయంలో ఎన్నో మెలికలు ఉంటాయి. కానీ అమెరికా మాత్రం నిజం నిప్పులాంటిది, దాచినా దాగదు అన్నట్లుగా వాస్తవాన్ని అంగీకరించింది. ఆ మ్యాప్లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, చైనా ఆక్రమిత ఆక్సై చిన్ ప్రాంతాలను ఎటువంటి వివాదాస్పద గుర్తులు లేకుండా పూర్తి స్థాయిలో భారత భూభాగంలోనే చూపించింది. ఈ ట్రేడ్ డీల్ ద్వారా అమెరికా భారత ప్రాధాన్యతను గుర్తించడమే కాకుండా వ్యూహాత్మకంగా కూడా మద్దతు ప్రకటించింది. ఇది కేవలం మ్యాప్ మాత్రమే కాదు, మారుతున్న అంతర్జాతీయ సమీకరణాలకు నిదర్శనం. ట్రేడ్ డీల్ కుదరడం వల్లే అమెరికా ఇప్పుడు ఇండియాకి అనుకూలంగా వ్యవహరిస్తోంది అనే భావన వ్యక్తమవుతోంది. ట్రేడ్ డీల్ కి ముందు అమెరికా పాకిస్తాన్ కి అనుకూలంగా వ్యవహరించింది. ఆ దేశంతో ఖనిజ తవ్వకాల డీల్ కూడా కుదుర్చుకుంది. అలాగే ట్రంప్ ఇండియాని డెడ్ ఎకానమీ అని పిలిచారు కూడా. ఇలాంటి అమెరికా ఇప్పుడు ఇలాంటి మ్యాప్ రిలీజ్ చేయడం ద్వారా తాము ఇప్పుడు ఇండియాకి అనుకూలంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చింది. ఇలా అమెరికా తమతో చేతులు కలిపిన వారికి అనుకూలంగా, చేతులు కలపని వారికి వ్యతిరేకంగా పనిచేస్తోంది. ఇప్పటికే అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన అధికారిక మ్యాపుల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఒక వివాదాస్పద ప్రాంతంగా లేదా ప్రత్యేక రంగులో చూపించేవారు. కానీ తాజాగా విడుదలైన మ్యాప్లో దృశ్యం మారిపోయింది. పీఓకేను స్పష్టంగా భారత భూభాగంలోనే అంతర్భాగంగా చూపిస్తూ అమెరికా తన కొత్త మ్యాప్ ను రూపొందించింది. ఇది కేవలం ఒక చిత్రం కాదు, భారత సార్వభౌమత్వానికి అమెరికా ఇచ్చిన అత్యంత బలమైన దౌత్యపరమైన మద్దతు.
ఈ మార్పు వెనక ఉన్న టైమింగ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ పరిపాలనలో భారత్తో కుదిరిన కీలక ఒప్పందాల వెనువెంటనే ఈ మ్యాప్ విడుదల కావటం యాదృచ్ఛికం కాదు. ఇది ఒక వ్యూహాత్మక అడుగు. సరైన సమయంలో ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఇటు భారత్తో సంబంధాలు మరింత బలపడటమే కాకుండా అటు పాకిస్తాన్కు అంతర్జాతీయ వేదికపై కోలుకోలేని షాక్ తగిలింది. పాకిస్తాన్ ఇన్నాళ్లు పీఓకే విషయంలో ఆడుతున్న నాటకాలకు ఈ మ్యాప్ ఒక ఫుల్ స్టాప్ లాంటిది. అమెరికా వంటి అగ్రరాజ్యమే పీఓకేను భారత్ మ్యాప్లో కలిపి చూపించడంతో పాక్ వాదన గాల్లో దీపంలా మారిపోయింది. చెప్పుడు మాటల కంటే కంటికి కనిపించే నిజం మిన్నా అన్నట్టుగా అమెరికా అధికారికంగా వాస్తవాన్ని అంగీకరించింది. పాకిస్తాన్ అభ్యంతరాలు చెప్పడం కొత్తేమీ కాదు. కానీ ఆ అభ్యంతరాలకు బలం ఎక్కడ ఉంది అన్నదే పాయింట్. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అడకత్తరలో పోకచెక్కలా తయారైంది. ఒకవైపు సొంత దేశంలో ఆర్థిక సంక్షోభం, మరోవైపు ఉగ్రవాద భయం. ఈ తరుణంలో ఆ దేశం మనుగడ సాగిస్తుందే అమెరికా అండతో. పాక్ తింటున్న తిండి నుంచి వాడుతున్న యుద్ధ విమానాల వరకు అన్నీ అమెరికా పుణ్యమే. అమెరికా ఇచ్చే డాలర్లు, ఆయుధాలు లేకపోతే పాక్ రక్షణ వ్యవస్థ పేకమేడలా కూలిపోతుంది. యజమాని మాట దాటలేని స్థితిలో ఉన్న పాకిస్తాన్ అమెరికా మద్దతు ఉన్న ఏ నిర్ణయాన్ని కూడా గట్టిగా వ్యతిరేకించలేదు. అందుకే అన్నం పెట్టేవాడు అప్పన్న అయితే అడిగేవాడు తమ్ముడు అన్నట్లుగా అమెరికా కన్నెర్ర చేస్తే పాక్ మౌనంగా ఉండాల్సిందే. భారత ప్రభుత్వం పీఓకేని వెంటనే కలిపేసుకుంటుందా అంటే ప్రస్తుతానికి అటువంటి తొందరపాటు చర్యలు ఏవీ కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో ఉంది. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయమే ఇందుకు నిదర్శనం. ఒకవేళ భారత్ పీఓకేని స్వాధీనం చేసుకోవాలని భావించి ఉంటే ఆపరేషన్ సింధూర్ సమయంలోనే ఆ పని పూర్తి చేసేసేది. కానీ భారత్ అడుగులు యుద్ధ తంత్రం కంటే ఆర్థిక పురోగతి వైపు ఎక్కువగా ఉన్నాయి. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వివాదాలను పెంచుకుంటూ పోవడం కంటే దేశాన్ని ప్రపంచం ముందు అగ్రగామిగా నిలబెట్టాలని చూస్తోంది. 6 నెలలు సావాసంతో వీరుడు సూర్యుడవుతాడు అన్నట్లుగా కాకుండా పక్కా ప్లానింగ్ తో వికసిత భారత్ నిర్మాణమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. వివాదాస్పద నిర్ణయాల కంటే మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి, ప్రపంచ దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తూనే దేశ ప్రయోజనాలను కాపాడుకోవడం. పాక్లో సుమారు 24 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. భారత్లో ఆ సంఖ్య 21 కోట్లు. సంఖ్యాపరంగా పాక్ ముందంజలో ఉన్నా అభివృద్ధి విషయంలో మాత్రం భారతీయ ముస్లింలు ఎంతో ఎత్తులో ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా భారతీయ ముస్లింలు సాధిస్తున్న ప్రగతిని చూసి నేడు పాకిస్తాన్ సామాన్యులు ఆశ్చర్యపోతున్నారు. మేము కూడా భారత్లో భాగంగా ఉంటే మా పిల్లల భవిష్యత్తు కూడా ఇంతే బాగుండేదేమో అన్న అంతర్మథనం ఇప్పుడు అక్కడ మొదలైంది. పాకిస్తాన్ పాలకులకు భారత్ అంటే విద్వేషం కావచ్చు, కానీ అక్కడి ప్రజలకు భారత్ అంటే ఒక ఆశ. దీనికి తాజా ఉదాహరణే ధురంధర్ సినిమా. ఈ సినిమాపై పాక్ పాలకులు నిషేధం విధించారు, కానీ ప్రజలు మాత్రం వెనక్కి తగ్గలేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మరీ ఈ సినిమాను చూశారు. ఫలితంగా ధురంధర్ అక్కడ టాప్ ట్రేడింగ్ లో నిలిచింది. పాలకుల ఆంక్షలను ధిక్కరించి ఈ సినిమాను ఆదరించడం ద్వారా పాక్ ప్రజలు ఒక బలమైన సంకేతాన్ని పంపారు. తమను అణచివేయాలని చూస్తే తాము తిరగబడతామని, తమకు నచ్చిన విషయాన్ని స్వీకరించకుండా ఎవరూ అడ్డుకోలేరని వారు స్పష్టం చేశారు. సాధారణంగా భారత్ పాక్ నేపథ్యంలో వచ్చే సినిమాలు అనగానే సరిహద్దు పోరాటాలు గుర్తొస్తాయి. కానీ ధురంధర్ రూటే వేరు. ఈ సినిమా మొత్తం పాకిస్తాన్ మట్టిలోనే సాగుతుంది. అక్కడి పాలకులు, ఉగ్రవాద మూకలు కలిసి భారత్పై కుట్రలు పన్నడమే కాకుండా సొంత దేశాన్ని ఎలా వల్లకాడు చేస్తున్నారో దర్శకుడు పచ్చిగా చూపించారు. కొందరు స్వార్థపరులు దేశాభివృద్ధిని ఎలా కాలరాస్తున్నారో ఈ సినిమాలో స్పష్టంగా కనిపించింది. పాక్ ప్రజలు ఈ సినిమాను కేవలం వినోదంగా చూడటం లేదు, ఒక వాస్తవిక పాఠంగా భావిస్తున్నారు. భారత్ లాగే తమ దేశం కూడా అభివృద్ధి పథంలో నడవాలని, శాంతియుత వాతావరణం నెలకొనాలనే ఆకాంక్ష వారిలో బలంగా కనిపిస్తోంది. ఉగ్రవాదం లేని పాకిస్తాన్ కోసం అక్కడి యువత కలలు కంటోంది అనడానికి ధురంధర్ కు లభిస్తున్న ఆదరణే నిదర్శనం. ట్రంప్ ఏదైనా వ్యాపార కోణంలోనే చూస్తారు. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక అమెరికాకి లాభాలు వచ్చే కోణం ఉంటుంది. ఇండియాతో ట్రేడ్ డీల్ విషయంలోనూ అమెరికాకి చాలా లాభాలున్నాయి. ఈ డీల్ ఇంకా పూర్తిగా కుదరలేదు, మధ్యంతర డీల్ మాత్రమే కుదిరింది. పూర్తి డీల్ కుదరాలంటే ఇండియాకి నచ్చే పనులు చేయాలి. అందుకే ఈ మ్యాప్ ని వదలడం ద్వారా
భారత్ మెప్పు పొందేలా ట్రంప్ వ్యూహం రచించినట్లు కనిపిస్తోంది. పాకిస్తాన్ వల్ల కలిగే ప్రయోజనాలేమీ లేకపోవడం వల్ల ట్రంప్ ఇండియా ద్వారా ప్రయోజనాలు పొందేందుకు యత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. దేశ సరిహద్దులు భూమి మీద గీసిన గీతలు మాత్రమే కావచ్చు, కానీ ప్రజల ఆకాంక్షలు మాత్రం అభివృద్ధి ఎక్కడ ఉంటే అక్కడికే ప్రవహిస్తాయి. పాకిస్తాన్ పాలకులు ఇప్పటికైనా ఉగ్రవాదాన్ని వీడి తమ ప్రజల కడుపు నింపే మార్గం వైపు చూడకపోతే భవిష్యత్తులో ఆ దేశ ప్రజలే భారత్ వైపు నడిచి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.